రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్థానిక 9వ డివిజన్ విద్యుత్ కాలనీలో టీడీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్డీఏ కూటమితో పాటు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి వాసు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా 9వ డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కమ్మ అజయ్ కుమార్, కమ్మ అనిల్ ఆధ్వర్యంలో 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, సిటీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి వాసు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించి ఆహార పదార్థాలను వడ్డించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. చంద్రబాబు, ఆదిరెడ్డి వాసుల విజయాన్ని ఇంత సంబరంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రజలందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, టీడీపీ నాయకులు నల్లం శ్రీను, కొచ్చెర్లపాటి విశ్వనాథరాజు, హ్యుందాయ్ రాజు తదితరులు పాల్గొన్నారు. కూటమి ఘన విజయం సాధించటం పురస్కరించుకొని ఇవాళ 2000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభించామండి. ఈ విజయం మన కార్యకర్తలందరిది కూటమిగా ఏర్పడి ఓటులు చీలిపోకుండా అందరూ ఘన విజయం సాధించడానికి తోడ్పడినందుకు అందరికీ ఇదే నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ విజయం, ఈ సహకారం ఎప్పుడు ఇలాగే కంటిన్యూ అవ్వాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. నమస్కారం అండి. కూటమి విజయం సందర్భంగా తెలుగుదేశం పార్టీ విజయం వచ్చినందుకు గాను మీ అభిమానులందరం కలిసి ఇవాళ అన్నదానం చేసామండి. సో గన్నికృష్ణ గారు, ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో ఎన్ని జరిగినాయి మాకు. సో చాలా సంతోషంగా ఉంది మాకు. ఇదే విజయం ఎప్పటికీ మాకు అలాగే ఉండాలని కోరుతున్నాం.